ఏపీలో పట్టు దొరికింది, బండి దూసుకుపోతోంది. ఇప్పుడిక జనసేన దృష్టంతా తెలంగాణ మీద పడిందా? వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతోందా? ఏమో, జరుగుతున్న పరిణామాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అధినేత పవన్ కళ్యాణ్ నిర్దేశమో మరేంటో కానీ ఆ పార్టీ నాయకుల దూకుడు కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ పొరుగు రాష్ట్రంలో ఆ పార్టీ ఆలోచన ఏంటి? తెలంగాణపై జనసేన ఫోకస్. ఓవైపు ప్రజా సమస్యలపై పోరాటం, మరోవైపు చేరికలతో పార్టీ బలోపేతం. తెలంగాణలో జనసేన కాసింత స్పీడ్ పెంచినట్టు కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి మెల్లగా నాయకులను ఆకర్షిస్తోన్న ఆ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇప్పటికే చేరికల కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసిన జనసేన కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్న నేతలతో చర్చలు జరుపుతోంది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంతమందిని చేర్చుకున్న తెలంగాణ జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై గళమెత్తుతూనే ఇతర పార్టీల నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలోనూ జనసేన రాజకీయాలు చేస్తుందని ఆ మధ్య ఘంటాపదంగా చెప్పారు పవన్ కళ్యాణ్. ఎవరు అడ్డొచ్చినా, ఎవరు బెదిరించినా తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణ జనసేన నాయకులు పార్టీపై ఫోకస్ పెంచేశారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ పవన్ ప్రభావం ఎంతవరకు ఉంటుందనే లెక్కలు కూడా వేసుకుంటున్నారు. గతంలోనూ తెలంగాణలో జనసేన పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేదు. అలాంటిది ఇప్పుడు పోటీ చేస్తే ప్రజాదరణ ఉంటుందా లేదా అన్నదే చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎంగా ఢిల్లీ స్థాయిలో ఎన్డీఏకి దగ్గరివాడిగా బలంగా ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ పార్టీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుందా లేక ఏపీ మాదిరిగా ఇక్కడ కూడా కూటమిని ఏర్పాటు చేస్తుందా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే తెలంగాణలో తాము సింగిల్ గానే పోటీ చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఆయన అలా అన్నారో లేదో ఎన్డీఏ పొత్తులు జాతీయ స్థాయిలో నిర్ణయమవుతాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. దీంతో వచ్చే ఎన్నికలకు జనసేన తెలంగాణలోనూ కూటమి కట్టేందుకు ప్రయత్నం చేస్తోందా అనే చర్చ మొదలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు ఉండదు, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ కానీ జాతీయ పార్టీ కాబట్టి అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తా ఉన్నాం. తెలంగాణ బీజేపీ నాయకుల వ్యాఖ్యలకు ఇక్కడి జనసేన నేతలు అదే స్థాయిలో స్పందిస్తున్నారు. పొత్తు ఉన్నా లేకపోయినా తాము తెలంగాణలో పోటీకి సిద్ధమని ప్రకటించారు. వాళ్ల చేతిలోనూ ఏమీ లేదు, మా చేతిలోనూ ఏమీ లేదు, తేల్చాల్సింది పైవాళ్లే అంటూ స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తున్నారు. దీంతో తెలంగాణ జనసేనలో నెక్స్ట్ ఏంటనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. నేను ఒకటే చెప్తున్నా,